భారత నావికా దళంలో మరో యంగ్ వారియర్ ఐఎన్ఎస్ నిస్టార్ చేరింది. స్వదేశీయ పరిజ్ఞానంతో హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మాణం చేపట్టింది. 3,000 కోట్ల రూపాయల ఖర్చుతో తూర్పు నావికా దళంలో చేరిన ఐఎన్ఎస్ నిస్టార్ ను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ప్రారంభించారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తూర్పు నావికా దళంలో యంగెస్ట్ వారియర్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ నిస్తార్ ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది తూర్పు నావికా దళంలోనే ఒక గొప్ప నౌకగా చెప్పుకుంటున్నారు. ఐఎన్ఎస్ నిస్తార్కు ప్రాధాన్యత కూడా ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఐఎన్ఎస్ నిస్తార్ హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖలో ఉన్న ఈ యొక్క సంస్థ నిర్మాణం చేపట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నౌక భారత నౌకాదళంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందనడం ఇక్కడ వాసులను, అదేవిధంగా భారత నావికా దళాన్ని కూడా ఇదొక గర్వకారణంగా చెప్పుకుంటున్నారు. ఈ ఐఎన్ఎస్ నిస్తార్ ప్రధానంగా సబ్మెరైన్లలో ఏదైతే లోతైన ప్రాంతాల్లో ఉండి అక్కడున్న సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వారిని అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ఐఎన్ఎస్ నిస్తార్ డైవింగ్ షిప్ ఉపయోగపడుతుందంటే కూడా నావికా అధికారులు చెప్తున్నారు. ఈ యొక్క డైవింగ్ షిప్ను మన విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ సిబ్బంది తయారు చేయడం అది గర్వకారణంగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. దీన్ని తయారు చేయడానికి 120కి పైగా ఎంఎస్సిఎంఈ కంపెనీలు, అదేవిధంగా సంవత్సరం కొలది కూడా ఈ తయారు చేసిన నౌక ఈరోజు మన కళ్ళ ముందు కనిపించడం కూడా ఈ మన నౌకని మన కళ్ళ ముందు చూస్తున్నాం. సుమారు ఈ 3,000 కోట్లతో ఈ తయారు చేసిన ఐఎన్ఎస్ నిస్తార్ డైవింగ్ షిప్ మన కళ్ళ ముందు ఉండడం కూడా, అందులో విశాఖలో తూర్పు నావికాదళంలో ఉండడం కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. అయితే ఈ ఐఎన్ఎస్ నిస్తార్ మనం చూడొచ్చు, 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉన్న ఐఎన్ఎస్ నిస్తార్ డైవింగ్ షిప్ విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్లో తయారు చేశారు. అదేవిధంగా దీన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ చేతుల మీదుగా ప్రారంభించారు. నేవల్ ఆఫ్ ది చీఫ్ త్రిపాఠి, అదేవిధంగా తూర్పు నావికాదళ అధిపతి పెందార్కర్ కూడా ఆయన చేతుల మీదుగా ఆయన సమక్షంలో కూడా ఈ తూర్పు నావికాదళంలో ఇది ప్రారంభించడం గర్వకారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అవుతున్నారు. త్రివర్ణ పతాక రంగులతో అదేవిధంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ఈ యొక్క ఐఎన్ఎస్ నిస్తార్ డైవింగ్ షిప్ను ప్రారంభించడం కూడా ప్రతి ఒక్కరూ గర్వంగా సగౌరవంగా ఫీల్ అవుతున్నారు చెప్పుకోవచ్చు. ఇది తూర్పు నౌకాదళంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారత నౌకాదళ అమ్ముల పొదిలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ నిస్తార్ ప్రధాన పాత్ర పోషించడమే కాదు, కేంద్రం రక్షణ శాఖకు ఎంత విలువనిస్తుంది, దాన్ని బలోపేతం ఎంత చేస్తుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో మన రక్షణ శాఖ, వాయుసేన ప్రతిభ కనబరిచిన తీరును, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖకు ఎటువంటి విలువను ఇస్తుంది అనడానికి కూడా ఇటువంటి నిర్మాణాలే దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఐఎన్ఎస్ నిస్తార్ తూర్పు నౌకాదళంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడానికి ఎటువంటి సందేహము లేదు. మన తూర్పు నౌకాదళంలో ఇటువంటి ఐఎన్ఎస్ నిస్తార్లు మరెన్నో రావాలని, అదేవిధంగా స్వదేశీ పరిజ్ఞానం హిందుస్థాన్ షిప్ యార్డ్ చేతుల మీదుగా మన విశాఖపట్నంలో తయారు చేసిన ఈ నౌక భారత నౌకాదళంలో కూడా చోటు కల్పించుకోవడం కూడా ప్రతి భారతీయుడు కూడా సగౌరవంగా ఆనందపడుతున్నారనేది కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తూర్పు నావికాదళం నుంచి.